నరుల ఆయుష్కాలము పరిమితి కలదు. వారి నెలల సంఖ్య, వారి ఆయుష్ నీకు తెలిసే ఉన్నది. మించజాలని వయసు యొక్క పరిమాణం నీవు వారికి నియమించా. కూలి వాని వరే. చాలా, ఈ మాటలు చాలా విలువైంది. అందరూ మీ మనసులో ఈ మాటలు రాసుకోవాల్సిందిగా కోరుతున్నాను. చూడండి, ఆ మాటల్ని దేవుడు పలికే మాటలు. మించజాలని వయసు యొక్క లెక్క, పరిమాణం దేవుడు నియమించాడు. దేవుడు నియమించిన ఆ లెక్కకి ఒక్కరోజు తగ్గటానికి లేదు, ఒక్కరోజు పెరగటానికి లేదు. నీకు ఒకరోజు పెరగదు, ఒకరోజు తగ్గదు. దేవుడు ఎంత నియమించాడు ఆయుష్, అవన్నీ నీ అనుభవించాలి. అయితే దేవుడు నియమించిన ఆయుష్ని కొంతమంది దేవుడు నియమించిన ఆయుష్ అంతా బ్రతకకుండా మధ్యలోనే అకాల మరణం అంటూ మధ్యలోనే తమ చావును తామే కోరుకొని చచ్చిపోవాలని ప్రయత్నం చేస్తున్నారు. చదవండి ఆ మాటను కూడా. ప్రసంగి పుస్తకం 7వ అధ్యాయం 17వ వాక్యం. 7:17. అధికముగా దుర్మార్గ పనులు చేయకు. బుద్ధిహీనంగా పనికిమాలిన తిరుగుళ్ళు తిరగకు. నీ కాలానికి ముందుగా నీ వేళ చనిపోదు. నువ్వు ఎందుకు చచ్చిపోతావు? Why do you want to die before your time? When God has ordained a time, certain period for your life. Your life span has been ordained by the Lord. దేవుడు నీకు ఒక పరిమాణం ఇస్తే ఆ పరిమాణం కంటే ముందుగా నువ్వు ఎందుకు చచ్చిపోతావు? దీని పేరే ఆత్మహత్య, సూసైడ్. నీ కాలానికంటే ముందుగా ఎందుకు చచ్చిపోతావు? ఎవరు చచ్చిపోతున్నారు? ఎలా చచ్చిపోతున్నారు? దీనికి ఇక్కడ 2 కారణాలు రాస్తాడు. దుర్మార్గంగా ప్రవర్తించిన వారు, రెండవదిగా పనికిమాలిన తిరుగుళ్ళు తిరిగిన వారు. వీరేం చేశారో తెలుసా? వారి ఆయుష్ను తగ్గించుకుంటున్నారు. పనికిమాలిన స్నేహాలు, పనికిమాలిన బ్యాచ్లు, రకరకాల చెడు స్నేహాల మధ్యలో ఆరోగ్యాన్ని సర్వనాశనం చేసుకొని, మాయదారి రోగాలు తెచ్చుకొని బ్రతకవలసిన 60 సంవత్సరాల్లో 40 సంవత్సరాలకే కాలం చెల్లిస్తున్నాడు. లేనిపోయిన రోగాలు తెచ్చుకొని. మీకు తెలుసా, మద్యపానం మీ ఆరోగ్యానికి హానికరం. డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. గవర్నమెంటే ముద్ర వేసింది ఆ బాటిల్లో, ఈ ప్యాకెట్లో. అంటే ఇట్స్ అండ్ స్లో పాయిజన్. తంబాకు ఉంది, నీ లివర్ని కార్జన్ తినేస్తుంది. ఇట్స్ ఆల్సో అన్ పాయిజన్. వీటిని నీవు తీసుకోవడం వలన, ఇది మానలేకపోవడం వలన, దీనికి బానిస అయిపోవడం వలన నీ ఆరోగ్యం నెమ్మదిగా క్షీణింప చేసుకుంటున్నా. యవన కాలంలోనే లేనిపోని రోగాలు వస్తాయి. కార్జం తినేస్తుంది, గుండె బలహీనమైపోతుంది. నువ్వు ఎంతో బ్రతకాల్సిన నీవు సగం వరకు నువ్వు బ్రతకలేక చచ్చిపోవాల్సి వస్తుంది. దేవుడు నీకు మంచి ఆయుష్ నియమించాడు, కానీ నువ్వు చేతులారా ఆయుష్నంతా బ్రతకడానికి లేక సొంత కార్యాల వలన, పనికిమాలిన కార్యాల వలన, చెడు స్నేహాల వలన ఆరోగ్యాన్ని పాడు చేసుకొని తొందరగా చచ్చిపోయేవారు ఉన్నారు. ఇట్స్ అన్ పార్షియల్ సూసైడ్. ఎంతోమంది దేవుని బిడ్డలు త్రాగుడు మాలని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇక్కడంటే క్రైస్తవ ప్రపంచంలో. మందిరానికి వస్తారు, తంబాకు మాలని వాళ్ళు ఉంటారు.
సంఘానికి వస్తారు, సిగరెట్లు మానని వాళ్ళు ఉంటారు. వెంటనే కాకపోయినా ఆ స్లో పాయిజన్ క్రమక్రమంగా నీ ఆయుష్ను తగ్గిస్తుందనే సంగతి తెలిసిందా? గవర్నమెంటే చెప్తుంది ఆ విషయం. బైబిల్ సంగతి పక్కన పెట్టండి. ఇట్స్ ఇంజూరింగ్ యువర్ లైఫ్, ఇట్స్ హార్మింగ్ యువర్ లైఫ్. నీ కాలానికంటే ముందుగా నువ్వు ఎందుకు చచ్చిపోతావు అని వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఆ మాటలు ఇంకెంత చక్కగా రాస్తుందో. 55వ కీర్తన తీయండి, 23వ వాక్యం. 55:23. 55:23 కీర్తనలో, దేవా, నాశన కూపములో నీవు వారిని పడవేయుదువు, రక్తాపరాధములు వంచకులను సగము కాలమైన బ్రతుకరు. వంచకులు, లేనిపోని దోషం, నేరస్థాపకులు సగము కాలమైన బ్రతకరు. యోబు పుస్తకం 22వ అధ్యాయం 16వ వాక్యం. వారు అకాలముగా ఒక నిమిషములో నిర్మూలమైరి. అకాలమున అంటే కాలము రాకముందే అకాలమున నిర్మూలమైపోతున్నారు. ఇదే అకాల మరణం.